మక్కా సెక్యూరిటీ కూటమి పట్టాలెక్కింది. పాకిస్తాన్, సౌదీ, టర్కీ దేశాలతో ఈజిప్ట్ కూడా ఈ కూటమిలో చేరనుంది. ఇప్పటి వరకు 3 దేశాల కూటమి ఈజిప్ట్ చేరికతో చతుర్భుజ కూటమిగా మరింత బలోపేతమైంది. నాటో తరహా భద్రతను ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచనతో పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు మక్కా సమిష్టి రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో తాజాగా ఈజిప్ట్ కూడా చేరనున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రి తెలిపారు. అన్ని విషయాల్లో తమ భాగస్వామిగా ఉండే ఆ దేశం మక్కా ఒప్పందంలోనూ చేరుతుందని చెప్పారు. అయితే తాము ఏ ఒక్క దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని, తమను తాము బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనిపై సంతకం చేశామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ కూటమి మరింత విస్తరించే అవకాశం ఉందని, భవిష్యత్తులో మరిన్ని దేశాలు తమతో చేతులు కలుపుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడంలో ఇది కీలక ముందడుగని టర్కీ విదేశాంగ మంత్రి చెప్పారు. సౌదీ అరేబియాలోని పవిత్ర నగరమైన మక్కా వేదికగా పట్టాలెక్కిన ఈ కూటమిని అధికారికంగా మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్గా పిలుస్తున్నారు. ఈ ఒప్పందం పశ్చిమ దేశాల రక్షణ కూటమి అయిన నాటో నిబంధనను పోలి ఉండడంతో ఇస్లామిక్ నాటో లేదా నాటో స్టైల్ ప్యాక్ అని అభివర్ణిస్తున్నారు. ఈ కూటమిలోని దేశాలలో ఏ ఒక్క దేశంపై వెలుపల నుంచి సాయుధ దాడి జరిగినా దానిని ఆ 4 దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి ఐక్యంగా తిప్పికొడతారు. ఈ త్రైపాక్షిక కూటమిలో చమురు సంపద కలిగిన సౌదీ అరేబియా, అణుశక్తి సామర్థ్యం ఉన్న పాకిస్తాన్, నాటోలోని 2వ అతిపెద్ద సైన్యం కలిగిన శక్తివంతమైన పారిశ్రామిక దేశమైన టర్కీ చేతులు కలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఈజిప్ట్ కూడా చేరడంతో కూటమి మరింత శక్తివంతంగా మారనుంది. దశాబ్దాలుగా రక్షణ కోసం అమెరికా భద్రతా హామీలపై పూర్తిగా ఆధారపడే ధోరణికి స్వస్తి పలికి స్వతంత్ర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం కూడా మక్కా కూటమిగా చెప్తున్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో పరస్పరం సహకరించుకోవడం, రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇప్పటికే సౌదీ, టర్కీ, పాకిస్తాన్లతో కూడిన ఈ వ్యూహాత్మక కూటమిలో ఈజిప్ట్ కూడా అధికారికంగా చేరితే ఇది మరింత శక్తివంతమైన క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ బ్లాక్గా రూపాంతరం చెందుతుంది. మొత్తానికి ఈ ఒప్పందం ప్రాథమికంగా 3 దేశాలతో ప్రారంభమైనప్పటికీ భవిష్యత్తులో ఈజిప్ట్ లాంటి కీలక దేశాలు కూడా తోడైతే మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాలు మరింత నాటకీయంగా మారే అవకాశం ఉంది.